డ్రైవర్ కారపు. నేను కాలేజీకి వెళ్ళిపోతాను, నువ్వు ఇంటికి వెళ్ళు. అలాగే. హాయ్ ప్రవీణ్. హాయ్. ఇవాళ కాలేజీకి నేను సెలవు ఇచ్చేసాను, ఎక్కడైనా తిరిగొద్దాం పద. ఎస్ మేడం, ఆర్డర్. లక్ష్మి, లక్ష్మి, కృష్ణ, కమయ్యా. లక్ష్మి, డబ్బిచ్చి గారం చేసి నీ కొడుకుని పాడు చేస్తున్నాను గింజుకుంటావే. ఇప్పుడు నీ కూతురు చూడు ఏం చేస్తాను. మన పరువు ప్రతిష్టని స్కూటర్ ఎక్కించి బజార్లో తిప్పుతాను. ఏమైందండి? ఎవడో జేమ్స్ బాండ్ అట, బ్యాండ్ వాయించే వాళ్ళ ఉన్నాడు. వాడిని వాటేసుకుని నడి బజార్లో. ఎవడు వాడు? ఎవడు వాడు? గోపాల్ చిట్ ఫండ్స్ ఓనర్ గోపాలరావు గారు అబ్బాయి. గోపాలరావు గారు అబ్బాయో గోవర్ధన్ రావు గారు మనవాడు నాకు తెలియదు. నువ్వే నా దగ్గర డైరెక్ట్ గా వచ్చి డాడీ నేను పలానా అబ్బాయికి మనసు ఇచ్చాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను అంటే కాదన్నానా? అయ్యో రామ, ఈ విషయం చెప్పడానికి ఇంత డొంక తిరుగుడు ఎందుకండి? ఏ విషయమైనా అలా చెప్పి థ్రిల్ చేయడమే మీ శ్రీవారి స్పెషాలిటీ. వాట్ కృష్ణ, am I correct? రైట్ డాడీ. వెల్ 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 రేపే మనం గోపాలరావుతో మాట్లాడాలి. అయ్యయ్యో, తమతో బియ్యం అందుకోవటం మా అదృష్టం మాతరారు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో తమతో బంధుత్వం కలవబోతోంది. ఓకే చూడు గోపాలరావు, కూర్చో. పర్లేదు. కూర్చోవయ్యా. చూడు, వివాహాల్లోనూ వ్యవహారాల్లోనూ మొహం ఆటానికి చోటు ఉండకూడదు. అందుకని కట్నాలు కలిగే సంగతి కూడా ఇప్పుడే తెలియజేసుకుందాం. అయ్యయ్యో, నేను డబ్బు మనిషిని కాదు మాధవరారు. వెధవ డబ్బు పోయేటప్పుడు కట్టుకుపోతావా చెప్పండి. కట్నం పేరుతో మీరొక్క పైసా ఇవ్వకపోయినా సరే నా కొడుకు తమ అల్లుడైతే నాకు అదే 10,000. 3 వెళ్ళిన తర్వాత ముహూర్తాలు పెట్టుకుందాం. నేను అర్జెంటుగా కలెక్టర్ వెళ్ళాలి. తిరిగి వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అలాగే బాబు గారు, అలాగే. అమ్మా ఇది నీకు, లత నీకు ఇది. ఒరే బాబు, మీ నాన్నగారి కోపం వస్తుంది. డాడీకి ఇది ప్రత్యేకం. ఓ నైస్ బాయ్, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ మై బాయ్. అవును కృష్ణ, పెళ్లికి వెళ్ళిన వాడు జంటగా వస్తామని ఎక్స్పెక్ట్ చేశాను, ఒంటరిగా వచ్చావేంటో. చూడు, అసలు ఈ పెళ్లిళ్ళకి 10 మందిని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఆ పెళ్లి 10 పెళ్లిళ్ళకి దోమ చూపించాలని. ఏమలత, am I correct? రైట్ డాడీ, 10% కరెక్ట్. చాలండి, వాడు వెళ్ళింది పెళ్లి చూడడానికి కానీ పెళ్ళాన్ని తెచ్చుకోవడానికి కాదు. ఓహో, అది వీలు కాలేదు, వాడి వల్ల కాలేదు, ఇప్పుడే తెలిచేస్తాను. కృష్ణ, ఒకసారి చెప్పవాలి, పెళ్లికి ఎవరెవరు కలిసి వెళ్ళారు? 4 ఫ్రెండ్స్ వచ్చారు డాడీ. ఫ్రెండ్స్ అంటే ఆడా మగ? మగవాళ్ళే డాడీ. ఓ వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఇంత జర్నీ మగవాడితో కలిసి చేసావా? షేమ్ మై బాయ్, షేమ్. యూనో, నేను కాలేజీలో చదివే రోజుల్లో మాతో చదువుకునే ఒక అబ్బాయి అమ్మాయి తిరుపతిలో పెళ్లి ఏర్పాటు చేసుకున్నాం. లవ్ మ్యారేజ్. ఆ మ్యారేజ్కి కాలేజీ నుంచి 2 బస్సులు బయలుదేరాయి. ఒకటి మగ బస్సు, రెండోది ఆడ బస్సు. మగ బస్సుకు నేను లీడర్ని, ఆడ బస్సుకి మీ అమ్మ లీడరు. అక్కడ పెళ్లిలో వధూవరుల చేతులు కలిసేలోగా మా ఇద్దరు చూపులు కలిసిపోయాయి. తిరిగి వచ్చేటప్పుడు 2 బస్సులను వదిలిపెట్టి మీ అమ్మ నేను డ్యూయెట్లు పడుకుంటూ రైల్లో వచ్చేసాం. ఆ పెళ్లి చేయించిందో మా పెళ్లిని. సరేలేండి, నేను ఒక పెళ్లికి వెళ్ళే గోతులో పడ్డాను. నువ్వు వెళ్ళిన పెళ్లిలో నీకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఎదురైందా అని. కృష్ణ, అర్జెంటుగా నాకు నిప్పు పెట్టవా? అవే మాట్లాడండి. నిప్పు పెట్టమంది నాకు కాదు, అవి పైపుకి. అదేమిటి అలా దిరిపడ్డావు? రేపో మాపో నాకు నిప్పు పెట్టాల్సిన వాడు కృష్ణుడేగా. చాలండి, అగ్గి పెట్టుకో తాడి కట్టి మెళ్ళలో వేసుకోండి. ఎప్పుడు అగ్గి పెట్టి మర్చిపోతారు. కమాన్ కృష్ణ. మాధవరావు గారి దగ్గర నుంచే బావా? రేపు ఉదయం ఫ్లైట్ లో వస్తున్నాడు. రాని స్టాంప్ పేపర్లు రెడీ చేసావా? అన్ని రెడీగానే ఉన్నాయి, ఆయన రావడమే ఆలస్యం. Now, our deal is finalized. Thank you, Mr. Roberts. థ్యాంక్ యూ సార్. Thank you, Willie. థ్యాంక్ యూ సార్. నమస్కార్ షేడ్జీ. నమస్తే జీ. మీ గుడ్స్ రేపు పంపిస్తాను. శుక్రియా. కరుణాకరం సార్, నాకు సాయంకాలం ఫ్లైట్కి ఒక టికెట్ కావాలి. ఈ రోజు ఫ్లైట్ టికెట్ దొరకటం కష్టమట సార్. ఛాన్స్ నంబర్ 56. నో, ఎట్ ఎనీ కాస్ట్ నేను రాత్రికి ఇంటికి చేరుకోవాలి. ట్రై అగైన్. చూడు, ఆ ట్రేడ్ వింగ్స్ మూర్తి నాకు కనెక్ట్ చేయి. అలాగే. టికెట్ ఎందుకు దొరకదో నేను కనుక్కుంటాను. హలో మూర్తి గారా, 1 minute. హలో మూర్తి, నేను మాధవరాన్ని మాట్లాడుతున్నాను. సార్ సంతకం. ఏం లేదు, రేపు నా బర్త్డే అయ్యా మూర్తి. ఈ రాత్రికి ఇంటికి చేరుకోకపోతే లక్ష్మీ పిల్లలు చాలా బాధపడతారు. ఎలాగైనా సరే వస్తానని ప్రామిస్ చేస్తేనే కానీ అసలు వాళ్ళని ఫ్లైట్ ఎక్కనివ్వలేదు. నో హెల్ విత్ యువర్ ఛాన్స్ నంబర్ ఐసే. ఎట్ ఎనీ కాస్ట్ ఈవేళ సాయంకాలం ఫ్లైట్ లో నేను వెళ్ళి తీరాలి. ఇట్స్ మస్ట్. టికెట్ దొరకకపోతే చార్టెడ్ ఫ్లైట్ లో అయినా సరే వెళ్ళిపోవాల్సిందే. అరేంజ్ చేయడం కాదయా, యూ మస్ట్ సెక్యూర్ ఇట్. ఒక టికెట్ అయినా అరేంజ్ చేయలేకపోతే ఎందుకయ్యా నువ్వు నీ ఆఫీసును? నో అదంతా నాకు తెలియదు. దట్స్ యువర్ హెడేక్. యూ మస్ట్ సెండ్ మీ ఇన్ ది ఈవినింగ్. నేను వెళ్ళి తీరాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్.